ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కొలసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ వాచ్ ఇన్ ద సేమ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన యందు నిలకడ అనేది కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన అంటే దేవునికి ప్రార్థించినప్పుడు మనము ఒక అధిపతి లేక ఒక అధికారి ముందు నిలబడి సహాయం కోసం ఏ విధంగా అయితే వేడుకుంటామో అలానే వేడుకొనున్నట్లు నీ ప్రార్థన ఉండాలి. అంతేగాని నీ పనివానికి నీ దాసునికి నీవు పని అప్పగించినట్లు ఆజ్ఞ వేసినట్లు ఉండకూడదు. ఎంతోమంది భక్తులు ఎన్నో రకాల ప్రార్థనలు దేవునికి చేశారు. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనను చూసినట్లయితే పరిసయ్యుడు తన్ను తాను హెచ్చించుకుంటూ ఇతరులతో పోల్చుకుంటూ దేవునికి ప్రార్థించాడు. కానీ సుంకరి అలా కాక ఎంతో తగ్గింపు మనస్సుతో దీనముగా తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థించాడు. దేవునితో మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎంతో వినయము విధేయతతో ఆయనను సేవించడి వారముగా ఉండాలి. ఎప్పుడైతే నీవు తగ్గింపు జీవితం కలిగి ఉండి దేవుని యందు నిలకడగా ఉండి ఆయన నీ పట్ల జరిగించిన కార్యములకు కృతజ్ఞతాభావము కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని అడుగుతాము, పొందుకుంటాము, కానీ కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మరచిపోతాము. ఆయన చేసిన మేళ్లను ఉపకారములను మరవకుండా మెలకువతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిలకడ కలిగి ప్రార్థించు, నమ్మిక విశ్వాసంతో ప్రార్థించు, ఉపవాసముతో ప్రార్థించు, వేకువజామున ప్రార్థించు. ఇలా దేవునిలో అనునిత్యము నిలకడ కలిగి నీవు ఉన్నట్లయితే దేవుడే నీ పక్షమున నీ కార్యములు సఫలపరచు దేవుడు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి. అవును ప్రభువా, ప్రార్థన యందు నిలకడ కలిగి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి వారముగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన యందు మెలకువగా ఉండుట మాకు నేర్పించండి. ఏది అవసరమో దానికి తగిన విధముగా మిమ్మల్ని అడిగి పొందుకునే కృపను మాకు దయచేయండి. నాయన నీ ఎడల మేము నడుచుకోవాలో నాయన అది మాకు నేర్పించండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ఎరిగిన దేవా, తగిన సమయంలో వారిని నీ ఆశీర్వాదాలతో నింపండి. నీ ప్రత్యేకమైన దీవెనలతో వారిని దీవించండి. వారి సమస్త స్థితిగతులను ఎరిగిన దేవా, వారి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.